Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is older and better. Older and better. The text is from Paul's second epistle to Corinthians chapter 4 verse 16. Older and better. పెద్దగా అయిన తర్వాత కూడా మనం హుషారుగా ప్రభు కొరకు లేదా మంచిగా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 4:16. కావున అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ఓల్డర్ బట్ బెటర్. బాహ్య పురుషుడు కృషిస్తున్నా కూడా ఆంతర్య పురుషుడు దినదినము మాలో నూతనపరచబడుతున్నాడని అపొస్తలుడైన పౌలు ప్రస్తావించాడు. ఇట్స్ గెటింగ్ ఓల్డర్ బట్ ఇట్స్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ డే బై డే యాజ్ హిస్ ఏజ్ ఇస్ అడ్వాన్సింగ్. ఇట్స్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. ఒక బేస్బాల్ ప్లేయర్ ఆయన పేరు మోలిటర్. ఆ టీంలో ఉండేవాడు ఆయన. దాదాపు ఆయనకు 40 ఏళ్ళు పైన పడ్డాయి. కానీ ఆ బేస్బాల్ ఆడేటప్పుడు ఆయన చాలా బాగా చలాకీగా ఆడేవాడు. He got 3,000 hits as a major leaguer, 40 years older. వయసు మీద పడినంత కూడా అంత హుషారుగా ఆ బేస్బాల్ ఆడేవాడు ఆయన. మీకు తెలుసు బేస్బాల్ అంటే హిట్స్ అలా ఎన్నో కొట్టేది 3,000 అంట. వయసు మీద పడిన కొద్ది కూడా ఆయన చలాకితనం హుషారుతనం తగ్గిపోలేదు. ఆయన గురించి రాశారు. ముఖ్యంగా అవర్ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్. ఈ న్యాచురల్ ప్రాసెస్ వయసు మీద పడుకున్న కొద్ది వాయిస్ కృషిస్తూ ఉంటాడు బయలాజికల్గా గమనించినప్పుడు. కానీ మనము గమనిస్తే దేవుని కొరకు దేవుని ఆత్మ ద్వారా దేని నూతనపరచబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. అదే అపొస్తలుడు చెప్తున్న మాట. అవుట్వర్డ్ మ్యాన్ ఇస్ పెరిషింగ్, బట్ ఇన్వర్డ్ మ్యాన్ ఇస్ రిన్యూయింగ్ డే బై డే. కాబట్టి ఎలా మనం దీనిగా నూతనపరచబడగలం? మనం we can enjoy a youthful vitality in our walk with God. దేవునితో మనం నడుస్తున్నప్పుడు we can enjoy the youthful vitality. యవనస్తుల వలె ఉండగలము నువ్వు when you walk with God. Even though you are getting older, it will become better when you walk with God. హనోకు దేవునితో నడిచాడు ఆయన. He walked with God 300 years. అన్న వయస్సు మీద పడిన కొలది కూడా ఒక యవనస్తుని వలె ప్రభుత్వాన్ని జీవించగలిగాడు. కాబట్టి మన జీవితంలో మనం దేవునితో ఉన్నప్పుడు, ఆయన సహవాసం ఉన్నప్పుడు విల్ బికమ్ బెటర్ అండ్ బెటర్ డే బై డే బై ద స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. దేవుని ఆత్మ ద్వారా మనం అనుదినం కూడా నిత్యం నూతనపరచబడగలం. దేవునితో నడచడం ద్వారా, దేవునితో సహవాసం చేయడం ద్వారా, దేవుని ఆత్మ ద్వారా మనం దినదినము కూడా నూతనపరచబడతాం. లేనట్లయితే మన ఆత్మీయ పురుషుడు ఆంతరిక పురుషుడు చెప్పేసి చాలా చాలా వీక్ అయిపోతాడు. ఏనాడు వీక్ కాకూడదు. అలా వీక్ అయిన ఏం చేయలేము. ప్రభువును స్తుతించలేము, పాడలేము, వెళ్ళలేము, ఏం చేయకుండా పోతాం. ఆంతరంగ పురుషుడు దీనిని బలపరచబడుతున్నాము, నూతనపరచబడుతున్నాము. ప్రభు కొరకు ఇలాంటి కార్యం చేయగలం. మోషే మహానాయకుడు 120 సంవత్సరాలప్పుడు కూడా నెబో శిఖర పర్వతం ఎక్కాడు. ఎందుకనగా ఆ ఆంతర పురుషుడు దినముగా నూతనపరచబడుతున్నాడు. మహానాయకుడు కాలేబు 85 సంవత్సరాలు. హోషేయ గ్రంథం 14:19 గమనించినప్పుడు కాలేబు అంటాడు ఆయన, 40 సంవత్సరం ఉన్నప్పుడు నేను కనాను వేగు చూడడానికి వెళ్ళాను.
అప్పుడు ఎంత బలం ఉన్నదో, ఎంత ఉత్సాహం ఉన్నదో. ఇప్పుడు 85 ఏండ్లు, ఇప్పుడు కూడా అదే ఉత్సాహం నాకు ఉన్నది. కాబట్టి నాకు హెబ్రోన్ ఇవ్వంటాడు. అది కొండ ప్రదేశం, అక్కడ శత్రువు ఉన్న వారు జయిస్తాను, స్వాధీనపరుచుకుంటాను. ఆయనకు ఆత్మీయంగా అంత బలం ఉన్నది అన్నమాట. 85 years old. ఎందుకనగా వారు దేవునితో సహవాసం కలిగి ఉన్నారు కాబట్టి, దేవుని ఆత్మ వాళ్ళు నివసించున్నాడు కాబట్టి, వారు ఆ పెద్ద వయసులో కూడా ప్రభు కొరకు గొప్ప కార్యం చేయడానికి, నిలబడడానికి, wanted to exploit the name of God, because the inner man is being renewed day by day. కాబట్టి if you walk with Christ, you are not just getting older, you are getting better. కాబట్టి దేవునితో నడుస్తున్నప్పుడు you may become older age, but you will become better a person. ప్రార్థన చేసుకుందాం. మహోన్నత యేసయ్య, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్న మా తండ్రి, మా బాహ్య కృషిస్తున్న ఆంతర్య పురుషులు దినేంద్రము నూతనపరచబడడానికి సహాయం దయచేయండి. మీతో సహవాసం చేయడం ద్వారా, మీతో నడుచడం ద్వారా, మీ ఆత్మ తరఫు నూతనపరచబడిన వారమై వయస్సు మీద పడుతున్న కొలది ప్రభునైనా మేము నూతన శక్తి పొందుకొని పక్షిరాజు వారి రెక్కలు చాపి పైకి ఎగురుటకు తండ్రి, అనేక పరిగెత్తుటకు, సమస్యలుగా నడిచిపోటకు తండ్రి, మీ శక్తి ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఘనమైన మీ నామను కొనియాడుకుంటూ, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని యేసయ్యనే మనం ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అనే కన్యోని సహవాసము మనందరికి సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.